వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం కన్నీరు పెట్టుకుంటుంది. మామిడి ధరకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక రైతాంగం అంతా కూడా కోసినటువంటి కాపును ఫ్యాక్టరీల వద్ద తీసుకెళ్లి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చిత్తూరు జిల్లాలో కనబడుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ యొక్క మామిడి మీద రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, తిరుపతి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. 12 రూపాయల ధర కొనాలంటూ కూడా వాళ్ళకి తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే 4 రూపాయల సబ్సిడీ కింద కూడా మీరు కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పినప్పటికీ కూడా రైతులకు మాత్రం ఆ ఫలితం కనబడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఏ మేరకు ఈ యొక్క మామిడి కష్టాలు వెలుగు చూస్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎంత అసలు టన్ను ఎంత పోతా ఉంది? మీరు మండీల వద్దకో లేకపోతే జ్యూస్ ఫ్యాక్టరీల వద్దకు వెళ్తే ఎంత కడుగుతున్నారు కేజీ? మండీలో అయితే 4 రూపాయలు కడుగుతారు. జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు లారీలు పెట్టుకున్నారు, 2.5 రూపాయలు కడుగుతున్నారు. మా కోత కూలీలే 6 రూపాయలు 7 రూపాయలు పడుతుంది ఆడ పోయే కొందికి బాడుగా అన్నీ. వాళ్ళు 2.5 రూపాయలు కడిగితే మళ్ళీ వేరే డబ్బు తెచ్చి కాయలకి ఇచ్చి తోలుకొని పోయే వాళ్ళ ద్వారా పరిస్థితులు అయితే ఎట్లా వ్యాపారం చేయాలి? వ్యాపారం చేయకపోయినా మా సొంత కాయలైనా చేసుకోవడానికి కూడా మాకు ఆ రేట్లు కట్టుబాటు కావడం లేదు. ఏదో వాళ్ళు 4 రూపాయలు ఇస్తారన్నారు. 15 రోజుల నుంచి కాగితాలు రాసుకొని తిరుగుతున్నాము. బండ్లు 3 రోజులు 4 రోజులు అన్లోడ్ అవ్వడం లేదు, వాళ్ళు దించుకోవడం లేదు. లైన్లో 2 కిలోమీటర్లు పెడుతున్నారు రోడ్డు పైన. పోలీసు వాళ్ళు కొడుతున్నారు రోడ్డు బయట. ఈ బండ్లు మేము ఏ విధంగా దించుకోవాలా, ఎట్టా కాయలు అమ్ముకోవాలా, ఎట్టా వ్యాపారం చేయాలా? మా సొంత కాయలు చేసుకోవడానికి కూడా వీలు పడలేదు. ఈ పరిస్థితిలో ఉన్నాం. రాష్ట్ర కలెక్టర్ కూడా మాట్లాడారు, సబ్సిడీ ఫ్యాక్టరీలకు ఇస్తామని చెప్పారు. అది ఎప్పుడో జరుగుతుందో మాకేం తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు 4 రూపాయలు ఇస్తాం, మేము 4 రూపాయలు ఇస్తాం వాళ్ళు చెప్పినారు. మేము తోలి వాళ్ళ 20 రోజులకో 25 రోజులకో వీళ్ళు 4 రూపాయలు ఇస్తారు. మళ్ళీ ఎప్పుడో వాళ్ళ అకౌంట్లో పంపిస్తామన్నారు. ఏది మాకు ముందుగా ఏం అందుబాటు తెలియలేదు కదా. అది అవుతుందా అవదా అనేది కూడా మాకు నమ్మకాలు లేవు. అది మనకు చేరుతుందా, మనం పెట్టుబడి పెట్టి తోలినా మనకు తిరిగి చేరదా అనేది తెలియలేదు మాకు. ఏది నిజం అనుకుంటావో, వీళ్ళు ఇచ్చేది నిజం అనుకునేదా, వాళ్ళు ఇచ్చేది నిజం అనుకునేదా, ఏది జరుగుతుందని తెలియలేదు. అసలు ఎట్లుందంటారు రైతుల పరిస్థితి? ఎలా ఉంది? మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఎట్టే ఉన్న కొంతమంది మందులు తాగి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది అప్పులు ఎంతో అప్పు ఎంతో చేస్తావు. ఎవరిగా ఎడన్నా అప్పు తెచ్చిన వాళ్ళకి ఇపోతే మర్యాద ఉండదు కదా. అప్పుడు ఏం చేయాలి? వాడు ఏం చేయలేని పరిస్థితిలో కొంతమంది రైతులు మందులు తాగి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. అది పరిస్థితి జరగబోయేది. ఇప్పుడు అప్పు తెచ్చినా అప్పు ఇవ్వాలి కదా. వాళ్ళకి అప్పు ఏమి ఇచ్చేది? కోస్తే ఏం వస్తుంది? కూలి వాళ్ళకి బాడుగులు సరిపోతున్నది. వాళ్ళకి అప్పు వాడికి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి మందులు కొట్టినాము, దున్నాము, నీళ్ళు కట్టినాము, కావుళ్ళు పెట్టినాము, ఇప్పుడు కోసినాము, మళ్ళీ బాడుగులు, మళ్ళీ కూలీలు, వాళ్ళకి అన్నాలు టిఫన్లు ఇన్ని చేస్తా అంటే డబ్బు పోతా ఉన్నదే, పెరిగిపోతూ ఉన్నదే, కానీ దాంట్లో ఆదాయం వచ్చేదాన్ని చల్లబెట్టుకుంటామనే అవకాశాలు లేవు కదా. అది ఏం చేయాలి? ఎందుకు కారణం అంటే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారా ఫ్యాక్టరీ వాళ్ళు, లేకపోతే ఎందువల్ల ఈ సమస్య వచ్చింది? లేదు, ఫ్యాక్టరీల వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళు రన్నింగ్ చేయలే. కడాని ఇప్పుడు 20 రోజులు ఉండగా వాళ్ళు రన్నింగ్ చేస్తే దేశంలో ఉండే కాయలంతా ఎప్పుడయ్యేది? ఏమంటే మాకు పులుపు ముందు సంవత్సరం అదే స్టాక్ ఉంది, మాకు ఎక్స్పోర్ట్ లేదు, ఆ పులిపే సేల్స్ కాలేదు, మేము ఆడము అని వాళ్ళు కలెక్టర్తోనే ఎదుర్కొన్నారు. ఎట చేయనా కలెక్టర్ గట్టిగా మాట్లాడాడు, అయినా కుదరలా. మేము 4 ఇస్తాం, మీరు 4 అని చెప్పున్నారు. అది ఏదో అది కరెక్ట్గా జరగదా అనేది కూడా మాకు సందేహాలుగానే ఉన్నాయి. ఇట్లా కోసి తోలలేకనే తోటలని చాలామంది వదిలేసారు, కొయ్య లేకుండా కూడా. ఇది ఇంకేం జరుగుతుందో అర్థం కాల.
రైతు ఆవేదన చూస్తున్నాం. ఏ మేరకు అయినా ఆ పంట మీద పెట్టుబడి పురుగు మందులకు కావచ్చు, కూలీలకు కావచ్చు, మనం పెట్టేటువంటి పెట్టుబడి కూడా రైతులు కనబడుతున్నటువంటి పరిస్థితి లేదని కూడా భావించాల్సి వస్తుంది. మందులు కొట్టి మందులకు పెట్టుబడి పెట్టేది మందులకు పెట్టి రావటం లేదు. వీళ్ళు పెట్టుబడి పెట్టేది కాయలు కోస్తే 2 రూపాయలు, ముఖ్యమంత్రి గారేమో 8 రూపాయలు మీకు ఇస్తారు కంపెనీ వాళ్ళు, 4 రూపాయలు సబ్సిడీ ఇస్తాం గవర్నమెంట్ అని చెప్పినారు. అది ఎంతవరకు నిజమో అనేది ఇంతవరకు ఎవరికి పడలేదు. ముందు ఈడ సబ్సిడీ అంటారు, ఆడకపోతే వాళ్ళు ఆ కాగితాలదా ఈ కాగితాలదా అంటారు. ఈ కాగితాలన్నీ ఎత్తుకొని ఆడకపోతే వాళ్ళు లైన్లు పెట్టేస్తూ ఉన్నారు ట్రాక్టర్లు. వాటితో జరుగుతూ ఉన్నది మామిడికాయల వ్యాపారం. వారానికి టోకన్లు అంటాడు. ఫ్యాక్టరీల వద్ద చూసినా, మండీల వద్ద చూసినా ఈ యొక్క మామిడికాయలు లోడ్లతో బారులు తిరిగినటువంటి పరిస్థితి. రయ్యన్ బౌలు అక్కడే పడి ఉన్నారు. ఇది నిజంగా చూస్తున్నా చాలా బాధాకరంగా ఉంది. అసలు ఎవరికైనా ఇప్పుడు అధికారులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ రావడం, లేకపోతే మీకు భరోసా ఇవ్వాలంటే ఏమైనా జరుగుతుంది? ఎవరు రావటం లేదు. ఎవరు అధికారులు వచ్చి రావటం లేదు. మేము లారీ ఎత్తుకున్నామంటే లారీ కానీ ట్రాక్టర్ కానీ ఎత్తుకున్నామంటే లైన్లో పెట్టేస్తారు. ఈ 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు. ఆ వేళకి ఇది మారిపోయి కుళ్ళిపోయి ఇది పనికిరాదయ్యా, ఇది డ్యామేజ్ కాయలు అని వేస్తారు. తీసుకునేది లేదు. 25వ తేదీ పంపించిన జైన్ ఫ్యాక్టరీకి ఎరకరాలా బండి. 25వ తేదీ పంపించిన జైన్ ఫ్యాక్టరీకి బండి ఎరకరాలా, అన్లోడ్ కాల. డ్రైవర్ ఎంతో ఉంటాడు. వాడు నీళ్లు నిట్టరా, వాళ్ళు ఏదో టిఫిన్ పెడతారంట, మధ్యాహ్నం భోజనం పెడతారంట ఫ్యాక్టరీ వాళ్ళే. రాత్రి మాత్రం ఇలా పోయి తినాలా. వాడు లారీ కాడ ట్రాక్టర్ కాడ పొనుకున్నాడు. 25వ తేదీ పంపించిన ఎరక రాలా బండి. ఇప్పుడు 24 అయింది, ఎరక బండి రాలా, అన్లోడ్ కాల. అవి వాళ్ళు దించేటప్పటికి అవి ఎన్ని డ్యామేజ్ అవుతాయి. లోపల పట్ట కట్టినారు, ఉడికిపోతాయి, లోపల సగం డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ అవన్నీ వాళ్ళు రివర్స్ చేస్తారు. వాళ్ళు మామూలుగా క్రైట్లు వేసి పెట్టుకుంటే ఏసీలో అవి మాగుతాయి. 5 రోజులు లారీలో పట్ట కింద ఉడికితే అవి ఎట్టుంటాయి, మళ్ళీ వాటికి ఎట్టో ఊపిరి ఉంటుంది వాటికి. ఇప్పుడు వాళ్ళు దించే లోపల ఇప్పుడు అది 1 టన్ను 1.5 టన్ను మళ్ళీ డ్యామేజ్ రాబోతుంది. రోడ్ల పక్కన కూడా పోసేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు దామల చెరువు ఇప్పుడు వాళ్ళు తీసేసిన కాయలు ఏం చేసేది, అవి ఎవరికి పనికిరావు కదా. అవి ఎత్తపోయి రోడ్డు పక్కన ఆవులు తింటాయని తొక్కి తీసి పోచేయాలి ఇంటికి, అంతే. ఆ విధంగా ఇప్పుడు 5 రోజులు ఏంది ఎరగ బండి రాలేదు. ఇప్పుడు మామిడి పంట మీద కూడా వేరుశెనగ తర్వాత మన చిత్తూరు జిల్లాలో మామిడి మీదనే ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఇదైతే సీజను పెద్ద చెట్లు కాబట్టి నీరు తక్కువైనా కానీ పంట వచ్చేటువంటి పంట ఇది మామిడి పంట. దీని మీద ఆధారపడింది. గవర్నమెంట్ ఎప్పుడు ఉపాధి పథకం అని పెట్టింది. ఆ వచ్చే కూలోళ్ళు 5 మందో 10 మందో మేము చేసుకుంటా ఉన్నాం ఆ ఎరగ వ్యవసాయాన్ని. వాళ్ళు ఉపాధి పథకం అనే వాళ్ళు ఆడిపోయేది, ఆడ గుంతలోడేది, మట్టి రోజుకు 250 వాళ్ళకి డబ్బు పడుతుంది. వాళ్ళు 300 వాళ్ళు మోసుకున్నారు. ఇంక రైతు ఏం చేయడం? అప్పుడు నా కొడుకు ఉద్యోగంలో ఉన్నాడు, అది అన్న ఉంటాడు, నేనేం చేయగలుగుతాము? దీన్ని ఇంకా మార్చెట్లు అయితే ఏదో ముందు కొడితే ఆ బోటుకి ఏదో 10 రూపాయలు వస్తుందిలే అనే ఉద్దేశంతో అందరూ కయ్యల్లో తోటలే, అడవిలో తోటలే, బాగా వ్యవసాయం చేస్తున్న భూములని మామిడి తోటలు అయిపోయినాయి. ఇవన్నీ పల్చగా 10 పైసలు పంట కాసిన మండీలకి ఎక్సెస్ అయిపోతున్నాయి. అందులో ఆడ యుద్ధం వచ్చి అక్కడ ఢిల్లీ పక్కన ఉండి వ్యాపారస్తులు ఎవరు రాలేదు తిరుపతికి. ముందు సంవత్సరం వచ్చినారు కదా, వాళ్ళంతా ఎవరు రాలా. ఇక్కడే లోకల్లో ఉండేవాళ్ళు కొంతమంది వస్తే వాళ్ళకి ఏదో ఒక 10 బళ్ళు 20 బళ్ళు అయితే సరిపడుస్తున్నాయి. ఈ కాయలని సాయంత్రం రైతు గమ్మన ఉంటాడు, ప్రతి ఒక్కడు రోజు కోస్తూనే ఉంటాడు. ఈ పొద్దు కొయ్యం అంటే కూలోళ్ళు ఏరే వాళ్ళకి పొడుస్తారు, మళ్ళీ రారు, బండి ఏరే వాళ్ళకి పొడుస్తుంది. ఇవన్నీ సగించుకొని మనం కోసుకొని ఆడిపోతే ఆడ పరిస్థితి ఈ విధంగా. మేము ఈ రకంగా ఉంటే రానున్నటువంటి రోజుల్లో ఎట్ట చేయాలంటారు? అంటే రైతాంగం పంట సాగు చేస్తారా? ఎట చేస్తాము? మాన్లు కొట్టేసి ఇప్పుడు వ్యవసాయం చేయలేము కదా. వ్యవసాయాలు కూలీలు ఆడారు, ఆ ఉండే కూలీలు ఉపాధి పథకం వెళ్ళిపోయినారు. మా కూలోడు ఎవడు ఉన్నాడు, పనిచేసేవాడు, కష్టపడేవాడు ఎవరున్నాడు? మేము కష్టపడలేము కదా. మా పిల్లలకి ఏమన్నా ఉద్యోగాల్లో పొడుస్తున్నారు, లేరు. మేము ఇక ముసలోళ్ళు అయిపోయినాక, వయసులో అయిపోయినాక ఎవరు కష్టపడగలుగుతాము, ఎట్ట వ్యవసాయం చేయగలుగుతాము? అవి కాసినా కాయిపోయినా ఇంకా చెట్లు అట్నే ఉండాల్సిందే. వాటిలో ఆదాయం వచ్చినా రాపోయినా అట్నే ఉండాల్సిందే. కొట్టేసి ఎవరు దున్ని మడి నాటిసేసి వ్యవసాయం చేసేవాడు ఎవడు ఎట్ట చేయగలరు? 1 ఎకరాకి ఎంత చేసినా బాగా దాన్ని కంట్రోల్గా చేయాలంటే సంవత్సరంలో 1 లక్ష రూపాయలు అవుతుంది. మందులకి దున్నడానికి వాళ్ళకి అన్నీ చేయాలంటే 1 లక్ష రూపాయలు దాటేగా అవుతుంది ఎకరాకి. దాంట్లో 10,000 20,000 కూడా సొమ్ము కాలేదే. అది కదా, లక్షలో నీకు 10-20 కూడా సొమ్ము కాలేదు. ఇప్పుడు 10 ఎకరాలు ఉండే రైతు ఎంత ఖర్చు అవుతుంది చూడు. 8 లక్షలు 10 లక్షలు అవుతుంది వాడికి. పెద్ద రైతు అయితే ఇంకొక తగ్గుతుంది, ఒక 8 లక్షలు అవుతుంది. వాడికి 1 లక్ష 1.5 లక్షలు 2 లక్షలు కూడా రాకపోతే 8 లక్షలు ఖర్చు పెట్టి
ఇంకా దాని మీద ఏం ఆధారపడతావు, మనమేమి తింటాము, మన తిండికి ఏం కావాలి? దాన్ని వస్తే ఏదో అది వస్తుంది, ఏదో 10,000 వస్తుంది, 20,000 వస్తుందని అది తెచ్చుకుందాం ఇది తెచ్చుకుందాం అనుకుంటాము. ఇప్పుడు అది రానప్పుడు ఏం తినగలుగుతాడు? అంటే ఆ విధంగా చచ్చిపోతుంది మా రైతాంగం. సరే చూస్తున్నాం. అయితే చిత్తూరు జిల్లాలో రైతాంగం పరిస్థితి ఈ రకంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే మామిడి కోసినటువంటి పంటనే తీసుకొని ఫ్యాక్టరీల వద్దకు వెళ్తే ఆ యొక్క అన్లోడ్ చేసుకోవడానికి కూడా గంటల వ్యవధి, రోజుల వ్యవధి పట్టేటువంటి పరిస్థితులు ఫ్యాక్టరీల వద్ద కనబడుతున్నాయి. అయితే ఆ యొక్క ప్యాకింగ్తో వెళ్ళినటువంటి ఆ లోడు ఏదైతే మామిడికాయ లోడు ఆ మగ్గి ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో పట్టకప్పేసి వర్షం వచ్చినా లేకుంటే కాయలు డ్యామేజ్ కాకుండా పురుగు పట్టకుండా ఉండేందుకు పట్టకప్పేసి లోడింగ్తో వెళ్తారు. అయితే ఈ పట్టకప్పేయడం వల్ల 2 రోజులు 3 రోజుల పాటు అక్కడే వెయిట్ చేయడం వల్ల ఆ కాయలు కూడా ఆ వేడికి త్వరగా మాగిపోయి అది ఉడికిపోయి ఆ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పంట ఏదైతే తీసుకెళ్ళినటువంటి లోడు ఫ్యాక్టరీకి అన్లోడ్ కాకుండానే రిటర్న్ తీసుకుని వచ్చి రోడ్ల పక్కన పారబోయాల్సినటువంటి పరిస్థితి మాత్రం రైతాంగానికి కనబడుతుందని చెప్పాలి. ఎకరాకి 1,00,000 పైగా ఖర్చు పెడితే కనీసం 10,000 రూపాయలు కూడా రావడం లేదు. అయినా కూడా ఈ యొక్క చెట్టుని నమ్ముకొని కాయని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు మాత్రం కన్నీరే మిగులుతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్లు అయితే ముఖ్యంగా మనం చెప్పాలి 1కి 10 సార్లు ఇప్పటికి కూడా మనం అనేక సార్లు మనం చూసుకున్నాం. ఇదొక అనేక రివ్యూలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అటు ఏదైతే ఫ్యాక్టరీలు కావచ్చు, ఆ యాజమాన్యానికి కావచ్చు, ఎన్నోసార్లు అధికారులు అయితే రైతుల వద్ద మీరు కొనుగోలు చేయండి, మీకు ఏదైతే నష్టం అనుకుంటున్నారో దాన్ని సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కూడా తెలియజేసినప్పటికీ ఫ్యాక్టరీలు అయితే ఏదైతే మాకు ఎగుమతి జరగడం లేదు, ఈ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈ ఏడాది పూర్తి స్థాయిలో మాకు ఎగుమతి జరగడం లేదంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం, రైతులు ఈ ముగ్గురికి కూడా ఎన్నిసార్లు ఎంత మంతనాలు జరిపినా మాత్రం ఫలితం మాత్రం రైతుకి శూన్యమనే చెప్పాలి. అయితే చిత్తూరు మామిడి పళ్ళు అంటేనే ఒక ప్రత్యేకత. చిత్తూరు మామిడి పళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఎక్కడా లేదని చెప్పాలి. అనేక రకాలు ఇక్కడ మరీ జ్యూస్కు ఉపయోగపడేటువంటి నీలం కాయలు కావచ్చు, అదే రకం బెంగళూరు కాయలు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి రకాలకు చెందినటువంటి మామిడి పంటలు కూడా చిత్తూరు జిల్లాలో అధికంగా సాగు చేస్తారు రైతాంగం. అయితే ఈ ఏడాది మాత్రం ఈ యొక్క మామిడి పనులన్నీ కూడా ధర లేకుండా రోడ్ల పక్కన పోయాల్సినటువంటి పరిస్థితి మాత్రం రైతాంగానికి ఏర్పడిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. కాయలు మనం ఫ్యాక్టరీకి కావాల్సినంత తీసుకుంటున్నాము. రైతుల దగ్గరే ఎక్కువ తీసుకొని సప్లైస్ దగ్గర కొంత తీసుకుంటున్నాము. కానీ ఈసారి ఏమైందంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ పంట ఉండేదానివల్ల మనకి 300 కావాలంటే 400, 500 ఎక్కువ వస్తున్నాయి. కంట్రోల్ చేసి సీరియల్ టోకన్స్ ఇచ్చేసి తీసుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి హార్టికల్చర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఉన్నారు. అందువల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ అన్నీ సర్దుకుపోయి తీసుకుంటున్నాము. అంటే ధరలు ఈ వ్యవహారాలు అంతా సార్ అన్ని ఫ్యాక్టరీస్ ఎట్లా తీసుకుంటున్నాం అట్లా తీసుకుంటున్నాం. అందరూ ఏం చెప్తున్నారు అట్లా తీసుకుంటున్నాం. అంటే మీరు మీ పార్టీ వరకు అంటే ప్రత్యేకంగా పర్టికులర్ అదేమి లేదు, అట్లా అందరూ ఎట్లయితే అట్లా తీసుకుంటాం. ఉద్యాన శాఖ తరపున మేము ఉద్యాన అధికారి, నా పేరు పుష్పలత, నేను కాళహస్తి ఉద్యాన అధికారి. నాకు ఇక్కడ షిఫ్ట్ డ్యూటీ కింద మనకి వర్ష పల్ప్ యూనిట్కి వేశారు. ఇక్కడ 2 షిఫ్ట్లు పనిచేస్తాయి గవర్నమెంట్ తరపు నుంచి. ఒక VHA, ఒక VRO. 8 to 2 ఒక షిఫ్ట్ జరుగుతుంది, 2 to 8 ఒక షిఫ్ట్ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చిండే రైతులకి ఫ్యాక్టరీలో తీసుకున్న వాళ్ళ రైతులని అందరినీ కూడా ఇక్కడ నమోదు చేస్తాము. దానికి గాను వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని ఆ పేమెంట్ బిల్తో పాటుగా తీసుకొని గవర్నమెంట్ నుంచి రావాల్సిన 4 రూపాయలు, ఒక కేజీకి రావాల్సిన 4 రూపాయలకి మేము ఆ డాక్యుమెంటేషన్ అనేది 8 to 8 చేస్తున్నాము. ఒకవేళ 8 తర్వాత వచ్చిన బండ్లకు కూడా మేము ఆ డాక్యుమెంటేషన్ అనేది కలెక్ట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ అప్డేట్ చేసి ప్రతిరోజు ఇప్పటి వరకు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే 10వ తేదీ నుంచి స్టార్ట్ అయింది ప్రొక్యూర్మెంట్ ఇక్కడ. ఇప్పటి వరకు దాదాపుగా నిన్న సాయంకాలానికి 557 మంది రైతుల్ని నమోదు చేశాము. మొత్తం 3,419.62 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగింది ఇక్కడ పల్ప్ యూనిట్ల దగ్గర. దీంట్లో ఒక 134 మంది రైతులు, ట్రేడర్స్ కూడా దామల చెరువు, AMC పుత్తూరు ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చిండేటివి మామిడికాయలు కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటివరకు. రైతులకి ఇచ్చే ధర అయితే మనము గవర్నమెంట్ నుంచి 8 రూపాయలు ఒక కేజీకి పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలని, 4 రూపాయలు గవర్నమెంట్ నుంచి మొత్తం ఒక కేజీకి 12 రూపాయల లెక్కన రైతుకు అందజేయాలనేసి గవర్నమెంట్ నుంచి తెలిపిన ప్రొసీడింగ్ కాపీలు అన్నీ కూడా మనం ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చాము. అదే ధరని కంటిన్యూ అవ్వమని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఇన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయి.
అంటే ఇక్కడ ఎవరు ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం ధరలైతే ఎవరు నిర్ణయించిన అంటే ఒక రకంగా వాళ్ళకి బయట పల్పు పోలేదు కాబట్టి వాళ్ళకి 8 రూపాయలతో క్రషింగ్ చేయడం వల్ల వచ్చే నష్టం అంటే ఇతర రాష్ట్రాల్లో అంతా కూడా 3-4 రూపాయలకి పల్పు క్రష్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పల్పే కొనుక్కుంటారు. 8 రూపాయలు ఇచ్చి మేము చేయడం వల్ల ఆ ధరకు మా దగ్గర కొనుక్కోరు కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి కూడా అట్లీస్ట్ 6 రూపాయలకైతే అస్సలు తగ్గకుండా ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ నుంచి అంటే ఇన్సిస్ట్ చేశారు. ఇంకా అంటే ఫ్యాక్టరీ వాళ్ళు మామూలుగా వాళ్ళ ధర అనేది ఒక నెల వాళ్ళు రైతు తోలిన తర్వాత 1 మంత్ తర్వాతనే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికైతే ఇంతవరకు ఏ రైతులకి డబ్బులు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తున్నారని అయితే మనం చెప్పలేము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.